శుభోదయం. ఈరోజు మనం హా గుణితము, గుణితాక్షర పదములు నేర్చుకుందాం. ముందుగా మనం హా గుణితమును ఒకసారి వ్రాద్దాం. హా. హాకి దీర్ఘం ఇస్తే హా. హాకి గుడి ఇస్తే హి. హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ. హాకి కొమ్ము ఇస్తే హూ. హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హూ. హాకి వట్రోసుడి ఇస్తే హృ. హాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే హృ. హాకి యత్వం ఇస్తే హే. హాకి యత్వం ఇస్తే హే. హాకైత్వం ఇస్తే హై. హాకి వత్వం ఇస్తే హో. హాకి ఓత్వం ఇస్తే హో. హాకౌత్వం ఇస్తే హౌ. ఇది ఔత్వం. హౌ. హా పక్కన పూర్ణాస్వారం చేర్చితే హం. హాకి విసర్గ ఇస్తే హహా. ఇప్పుడు మనం పదములను వ్రాద్దాం. హాతో ఏం రాయొచ్చు? హరి. హా. రాకి గుడి ఇస్తే రి. హరి. హాకి దీర్ఘం ఇస్తే హా. హారం. హాకి గుడి ఇస్తే హి. హిమము అంటే మంచు. హిమము. హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ. హీనం. చులకనగా చూడడాన్ని హీనం అంటారనమాట. హుండి. హాకి కొమ్ము ఇస్తే హూ. పూర్ణానుస్వారం చేర్చితే హుం. డాకి గుడి దీర్ఘం ఇస్తే డి. హుండి. హూనులు. హా కొమ్ము దీర్ఘం ఇస్తే హూ. నాకి కొమ్ము ఇస్తేను. లాకొమిస్తేలు. హూనులు. నెక్స్ట్ హాకి వట్రోసుడి ఇస్తే హృ. ద. యా. మాకుంస్తేము. హృదయము. హాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే హృ. నెక్స్ట్ హాకి యత్వం ఇస్తే హే. హాకి యత్వం ఇస్తే హే. హాకి యత్వం ఇస్తే హే. హేమ. హాకైత్వం ఇస్తే హై. హైమ. తర్వాత హాకి వత్వం ఇస్తే హో. హోయలు. ఓ యా లాకుంస్తేలు. హోయలు. హాకి ఓత్వం ఇస్తే ఓ. రాకుంస్తేరు. హోరు. తర్వాత హాకౌత్వం ఇస్తే హౌ. హౌరా. హా పక్కన పూర్ణానుస్వారం చేర్చితే హం. హంస. హాకి విసర్గ ఇస్తే హహా. ఇప్పుడు మనం పదములను ఒకసారి చదువుదాం. హరి. హారం. హిమము. హీనం. హుండి. హూనులు. హృదయము. భ్రూవు. హే. హేమ. హైమ. హోయలు. హోరు. హౌర. హంస. హహ.